పొద్దున లేచి నుంచి సాయంత్రం లోపల మీరు ఖచ్చితంగా చేయాల్సింది, ప్రతి ఒక్క మనిషి చేయాల్సిన పని ఒకటే. ఖచ్చితంగా మీరు సాయంత్రం లోపల 3 లీటర్ల నీళ్ళు తాగాలి. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నా బోర్డు మీద క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా, చూస్తున్నారు కదా. రాత్రి 9 తర్వాత ఏం తినొద్దు అసలు. మీరు బంద్ చేయాలి. 4 గంటలు గ్యాప్ ఉండాలి పండుకోవడానికి, తినడానికి. వారంలో వీలైనంత వరకు వారంలో ఒక 3 రోజులు 4 రోజుల్లో మీరు వాక్ చేయాలి. 10K స్టెప్స్ చేయాలి. దీంతో పాటు మీరు ఖచ్చితంగా మీ ఫుడ్ లో ఏదైనా ప్రోటీన్ సోర్స్ ఉన్నది, గుడ్లు లేకపోతే పచ్చి టమాటాలు, కీరా, బీట్రూట్, ఏదో ఒకటి మంచి ప్రోటీన్ ఫుడ్ వేసుకోవాలా. గుర్తుపెట్టుకోండి. అందరికి ఈ రోజు డే 112 ఉండి వెయిట్ లాస్ చేస్తున్నాము. అది మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నేను క్లియర్ గా పొద్దున్న లేచిన తర్వాత పచ్చి పసుపు, జింజర్ కామన్ తీసుకుంటాను 250 ml. దీని తర్వాత కామన్ గా మనం డిటాక్స్ వాటర్ తీసుకుంటాము. వాటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 30 minutes ఇచ్చిన తర్వాత మన డేట్స్ ఉంది కదా, డేట్స్, ఇలాచి, లవంగం ఇవి సోక్ చేస్తాము. ఇవి కూడా తీసుకుంటాం. ఇవన్నీ హెల్దీ. ఇవి లైఫ్ లాంగ్ మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా మంచిది. మంత్లీలో 1-2 times మీరు గ్యాప్ ఇస్తే సరిపోతుంది, చీటింగ్ డే లెక్క. దీంతో పాటు ఈ రోజు మంచి రెసిపీ రెడీ చేసిన. మీ ఇంట్లో ఎవరన్నా తోటకూర తీసుకొస్తే, తోటకూర కాడలు ఉంటాయి కదా, కట్ చేయగా పడేయకండి. మంచిగా పొట్టు తీసి ఉడకబెట్టేసి మంచిగా దాంట్లో నేను ఆమ్లెట్ వేసిన, చూసినా, తోటకూర ఆమ్లెట్ అని, తోటకూర కాడల ఆమ్లెట్ అని. మంచిగా ఉడకబెట్టేసి కొంచెం లైట్ గా సాల్ట్ వేసి చిన్నగా కట్ చేసి దాంట్లో మనం ఒక గుడ్డు 2 గుడ్లు వేసి, చిల్లీ ఫ్లేక్స్ మంచి క్రంచీ కోసం జీలకర్ర, మంచిగా ఇలా బటర్ తో నేయాలి. ఆయిల్ తో వేస్తే టేస్ట్ ఉండదు. బటర్ తో వేసి, ఈ బటర్ తో కంప్లీట్ వేసి తీసుకున్నా. మజా వచ్చింది. మీరు వీలైతే ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, తోటకూర కాడలు తీసుకొని మీరు ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ తింటారు. హెల్దీకి హెల్దీ, ఫుడ్ కి ఫుడ్, టేస్ట్ కి టేస్ట్, ఏది సూపర్ సెట్ అవుతుంది. ట్రై చేయండి. లవ్ యూ ఆల్. మళ్ళీ రేపు వెళ్తాం.